ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా 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 రాత్రి రానని చెప్పి మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశాను. సారీ బావా. నాతో మాట్లాడరా ప్లీజ్ బావా, మాట్లాడండి. కోపం ఉంటే కొట్టండి, అంతేకాని మీ మౌనంతో నన్ను కాల్చేయకండి. మాట్లాడడానికి మన మధ్య ఇంకేమీ మిగల్లేదు. మరోసారి మోసపోయే శక్తి నాకు లేదు. నువ్వు వెళ్ళొచ్చు. మోసమా? నేను నిన్ను మోసం చేస్తున్నానా బావా? వస్తానని చెప్పి రాకపోవడాన్ని ఇంకేమంటారు? మోసం కదా? ఎందుకు రాలేకపోయానో ఒక్కసారైనా ఆలోచించలేకపోయావా బావా? ఒక్కసారి జరిగితే ఆలోచించొచ్చు, జరిగిందే రిపీట్ అవుతుంటే ఎలా ఆలోచించగలను? సరే బావా, ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. రాత్రి మా అమ్మని కూడా వదిలి వచ్చాను అన్నారు కదా, అదే అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అమ్మని అలానే వదిలి వచ్చేస్తారా మీరు? నా పరిస్థితి కూడా అదే బావా. నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది. నిజానికి నేను నీతో వస్తానన్నప్పుడు నేనేమీ ఆలోచించలేదు. రావడానికి బట్టలు కూడా సర్దేసుకున్నాను. సూట్ కేసుతో రెడీగా ఉండడం మీరే చూశారు కదా. ఎందుకు అలా ఉంటాను? ఏమైంది? బట్టలు సర్దుకునేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నాన్నని చంపాలనుకున్న కిల్లర్ తనకి ఎవరు ఆ పని అప్పగించారో చెప్పకుండానే చచ్చిపడున్నాడు. కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు సూసైడ్ చేసుకున్నాడని చెప్పాడు. కానీ ఏసీపీ నైనా గారు ఫోన్ చేసి ప్లాన్డ్గా చంపేశారని చెప్పింది. నాన్నని జాగ్రత్తగా చూసుకోమని, నాన్న ప్రాణానికి ప్రాణాపాయం ఉందని హెచ్చరించింది. దాంతో నేను సందిగ్ధంలో పడిపోయాను. నాన్నని వదిలి రావడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రాలేదు బావా. మరి విషయం రాత్రే చెప్పాలి కదా. రావాలి రాకూడదనే ఊగిసలాటలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.